కామారెడ్డిలో హై టెన్షన్ చూస్తున్నాం. ఏదైతే కాలేజీ భూముల అక్రమాలపై చర్చకు తాము సిద్ధమంటూ వెంకటరమణారెడ్డి అయితే సవాల్ విసిరారు. పోటాపోటీ సవాళ్ల కారణంగా అయితే అటు కామారెడ్డిలో ఉద్రిక్తత నెలకొంది. దీనిపై హై టెన్షన్ కూడా నెలకొంది. దీనికి సంబంధించి మనం విజువల్స్లో చూస్తున్నాం. ఏదైతే కాలేజీ భూముల్లో కామారెడ్డిలో కాంగ్రెస్ బీజేపీ ప్రతి సవాళ్లు చేసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఎమ్మెల్యే ఇంటి దగ్గర అయితే బందోబస్తు కూడా కొనసాగుతుంది. గత 3 రోజులుగా గృహ నిర్బంధంలో ఎమ్మెల్యే కేవీఆర్ కూడా ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఏదైతే చూస్తున్నాం కామారెడ్డికి సంబంధించి బీజేపీ కాంగ్రెస్కి ప్రతి సవాలు విసురుతూ ఇవాళ అలాగే 11 గంటలకు కలెక్టరేట్కు వెళ్తున్నట్టు కూడా మనం చూస్తున్నాం. అలాగే కాంగ్రెస్ నేతలు కూడా ఆధారాలతో రావాలని సవాల్ విసిరారు. బీజేపీ కట్టు కాలేజీ భూముల అక్రమాలపై చర్చకు తాము సిద్ధమంటూ కూడా ఎన్హెచ్యుఐసి అక్కడ ప్రకటిస్తుంది. ఇక పోటాపోటీ సవాళ్ల కారణంగా ఇవాళ కూడా మళ్ళీ బందోబస్తు నిర్వహించారు పోలీసులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందుబాటులో ఉన్నారు. రాజు, చెప్పండి. ఈరోజు దానికి సంబంధించి కలెక్టరేట్కు వెళ్లే పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై బందోబస్తు కూడా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. దీనిపై అప్డేట్స్ ఏంటి? ఎస్ విజయ, కామారెడ్డిలో హై టెన్షన్ ఉందనే చెప్పవచ్చు. ఎందుకంటే కూడా కేవీఆర్ ఏదైతే వెంకటరమణారెడ్డి అన్నారు బీజేపీ ఎమ్మెల్యే, తాను 11 గంటలకు మున్సిపల్ కార్యాలయానికి నా ఆధారాలు తీసుకొని వస్తా అంటూ తెలియజేయడంతో పోలీసులు అయితే అక్కడంతా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. నేను వెంకటరమణారెడ్డి ఇంట్లో నుంచి బయటకు రాకుండా గృహ నిర్బంధం కూడా చేశారు. అయితే ఇటు కాంగ్రెస్ నాయకులు కూడా అదే స్థాయిలో రెచ్చిపోతున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ నాయకులు కూడా ఎన్హెచ్ఐ సంబంధించిన నాయకులు కూడా మేము కూడా ఆధారాలు తీసుకొని వస్తున్నాం, మీరు కూడా సిద్ధంగా ఉండండి అంటూ వాళ్ళు కూడా తెలియజేశారు. దీంతో ఇద్దరు ఇప్పుడు షబీరల్ ఇంటి వద్ద, ఇటు బీజేపీ ఇంటి ఎమ్మెల్యే ఇంటి వద్ద కూడా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ పాత సెక్షన్ ఉన్నందున ఎవరు కూడా బయటకు రావద్దని ర్యాలీలు తీయడము, గుమ్మిగూడము, నలుగురు మించి ఒక దగ్గర ఎవరు ఉండొద్దని చెప్పి పోలీసులు అయితే తెలియజేస్తున్నారు. ఎవరు కూడా ఈ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా శాంతి భద్రతలు, కామారెడ్డి పట్టణంలో శాంతి భద్రతలు నెలకొనే విధంగా ప్రతి ఒక్కరు చేయాలని చెప్పి వాళ్ళైతే తెలియజేస్తున్నారు. అనవసరంగా కొందరు సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ వాళ్ళు కొన్ని ఆరోపణలు చేస్తూ వాటికి సంబంధించి పెట్టడం వల్ల ఇదంతా ఎక్కువగా ఈ గొడవ అనేది ముదురుతోంది. అయితే ఏదేమైనప్పటికీ కూడా పోలీసులు ఇప్పటికే రమణారెడ్డిని కూడా సముదాయించే ప్రయత్నం కూడా చేశారు. రాష్ట్ర నాయకులు కూడా అటు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కూడా కామారెడ్డికి వస్తున్నట్టుగా తెలుస్తోంది. కాకపోతే తనని ఇప్పటికే గృహ నిర్బంధం చేసినట్టుగా తెలుస్తోంది. ఇక కామారెడ్డి రావడానికి ఇటు బండి సంజయ్ కూడా ప్రయత్నం చేశారు. అప్పటికే అతను కూడా హౌస్ అరెస్ట్ చేశారు. ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా హౌస్ అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. బీజేపీ నాయకులు ఎవరిని కూడా ఇటు రానివ్వకుండా అయితే పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారు. టోల్గేట్ల వద్ద ప్రత్యేకంగా తనిఖీ చేసే వాహనాలని ఇక్కడ కామారెడ్డి పంపుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ కూడా మరో 2-3 రోజుల పాటు ఈ హీట్ అయితే కొనసాగే సూచనలు అయితే కనబడుతున్నాయి. ఎందుకంటే ఈ ఏదైతే సవాళ్ళు ఒకరిపైన ఒకరు ఇప్పుడు మాజీ షబీర్ అలీ కావచ్చు, ఇటు కామారెడ్డికి సంబంధించి ఎమ్మెల్యే కావచ్చు, వీళ్ళిద్దరు కూడా ఒకరిపైన ఒకళ్ళు ఆరోపణలు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. నిరూపించుకుంటామంటూ వీళ్ళైతే రోజుకో అడ్రస్ అంటే మొన్న వచ్చేసి అక్కడ ఒక అడ్రస్ చెప్పారు, ఈ రోజు వచ్చేసి మున్సిపల్ కార్యాలయానికి వస్తున్నాం. ఇట్లా అసలు ఏం జరుగుతుందో అర్థం కాక హై టెన్షన్ వాతావరణం అయితే ప్రస్తుతం కామారెడ్డిలో నెలకొందని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే పోలీసులు పికెట్ అక్కడ ఏర్పాటు చేస్తారు. మున్సిపల్ కార్యాలయం వద్ద ఎవరు కూడా రానివ్వడం లేదు. అలాగే వెంకటరమణారెడ్డిని కూడా ఇంట్లో నుంచి బయటకు రావద్దని చెప్పి నోటీసులు కూడా జారీ చేసిన పరిస్థితి ఉంది విజయ. అయితే ఏదైతే బీజేపీ ఉందో ఇది వ్యక్తిగతంగా ఎమ్మెల్యే అయిన వెంకటరమణారెడ్డిపై దూషిస్తున్నట్లు మాట్లాడుతుంది. ఇది వ్యక్తిగతంగా చూడొచ్చా, ఏదంటే రాజకీయ పరంగా ఏదైనా దించడానికి, ఆయన మీద ఆరోపణలు చేయడానికే ఇలాంటి విమర్శలు చేస్తుంది అనుకోవచ్చు అంటారా రాజు? ఎస్, రెండు చూడొచ్చు. ఇది 2 కోణాల్లో దీన్ని చూడొచ్చు. ఇది ఏంటంటే ఈ ఆరోపణలు మొదటి నుంచి కూడా ఉన్నాయి. చాలా రోజుల నుంచి స్థానిక ఎన్నికల నుంచి కూడా ఈ ఆరోపణలు అయితే కొనసాగుతున్నాయి. ఇద్దరు కూడా ఇటు షబీర్ అలీ అక్రమాలకు పాల్పడ్డాడని వెంకటరమణారెడ్డి కూడా కబ్జాలకు పాల్పడుతున్నాడు అంటూ షబీర్ అలీ కూడా ఆరోపణలు చేస్తున్న పరిస్థితి ఉంది. దానికి మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికలు తోడయ్యాయి. అందులో కొద్దిలో ఈ బీజేపీ రావాల్సిన మున్సిపల్ సీటు మిస్ అయ్యింది. దీంతో ఇప్పుడు అది అంతా కూడా అక్కసంతా ఇప్పుడంతా
వాళ్ళంతా కూడా ఇప్పుడు గొడవగా మారుతున్న పరిస్థితి ఉంది. ఇదంతా కూడా ఎన్నికల నుంచే ప్రారంభమైంది. అయితే ఇక కాంగ్రెస్ నాయకులు మాత్రం ఒకటే చెప్తున్నారు. ఈ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే తను ఈ మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు, గొడవలకు ప్రేరేపిస్తున్నారు అని చెప్పి తెలియజేస్తున్నారు. కావాలని కొందరిని టార్గెట్ చేస్తూ వీళ్ళైతే దాడులకు పాల్పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎమ్మెల్యే పైన చర్యలు తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ నాయకులు కూడా కోరుతున్నారు. ఇక దీనికి తోడు ఎన్ఎస్ఐ కూడా జతగట్టింది. వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. కావాలని ఎమ్మెల్యే మతం పేరట రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు, అందరినీ రెచ్చగొడుతున్నాడు అని చెప్పి తెలియజేస్తున్నాడు. ఏమైనప్పటికీ కూడా ఇద్దరి మధ్య ఉన్న పోరు మాత్రం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిందని చెప్పొచ్చు. చివరకు ఏం జరుగుతుందో అనే హైటెన్షన్ వాతావరణం అయితే కామారెడ్డిలో నెలకొంది. అంతా కూడా చివరకు వారి పర్సనల్ ఇష్యూస్, అంటే ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్యే ఇప్పుడు వెంకటరమణారెడ్డి కబ్జాలకు పాల్పడకపోయినప్పటికీ కూడా అనుచరులు చేసింది ఏదైతే ఉందో దాన్ని వెంకటరమణారెడ్డికి వాళ్ళు ఆపాదిస్తున్నారు. ఇటు షబ్బీర్ అలీ చేయకపోయినప్పటికీ షబ్బీర్ అలీ అనుచరులు ఫ్లాట్ల విషయంలో, కాలేజ్ గొడవల విషయంలో వాళ్ళు చేసిన దానికి ఇట్లా ఇద్దరు ఎమ్మెల్యేలు ఒకరిపైన ఒకరు అనుకోండి. ఏదేమైనప్పటికీ కూడా చట్టపరంగా కలెక్టర్ దీనికి అంత పరిష్కారం చూపాల్సిన అవసరం ఉంది. మళ్ళీ ఒకసారి రీసర్వే చేసి అక్కడ ఆ భూమి అనేది కబ్జాకు గురైందా లేదా అని చూసి లెక్క చెప్పాల్సిన అవసరం ఉంది. అలాంటి తరుణంలో వీళ్ళు గొడవలు చేసుకుని అనవసరంగా కామారెడ్డిలో ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని చెడగొడుతున్నారని చెప్పి స్థానికులు తెలియజేస్తున్నారు. ఇప్పటికైనా కలెక్టర్ జోక్యం చేసుకొని ఆ కాలేజీ భూముల విషయం ఏదైతే ఉందో దానికి కూడా పరిష్కారం చూపించాల్సిన అవసరం ఉంది. రీసర్వే చేసి అక్కడ భూమి కబ్జా అయిందా లేదా అనే విషయాన్ని కలెక్టర్ చెప్తే ఈ సమస్య అనేది పరిష్కారం దొరికే అవకాశం కనబడుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ రోజు కూడా హైటెన్షన్ వాతావరణం నెలకొన్నది. విజయ. రైట్, థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.